బడుగు బలహీన హక్కుల రక్షకుడు బాబు జగజీవన్ రామ్ ఆయన ఆలోచన హక్కులు పోరాట వారసుడని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి నివాసంలో బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ ఆయన ఆశయాలు సాధించాలి అని, అణగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం పోరాటం చేశారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. బాబు జగజీవన్ రామ్ సమతావాదిని, ప్రజాస్వామ్యవాదిగా జగజీవన్ రామ్ తనకు స్ఫూర్తిదాయకమని జీవన్ రెడ్డి అన్నారు. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జగజీవన్ రామ్ కూతురు మీనాకుమారి తన విశేష అధికారంతో రాష్ట్ర ఏర్పాటుకు సహకరించి తెలంగాణ ప్రజల కల సాకారం చేశారని ఆయన అన్నారు. ఒక్కొక్క సైడ్ నుంచి అనిల్ లాభా రమేష్ మాట్లాడు. 119వ శుభాకాంక్షలు బాబు జగజీవన్ గారి తెలియజేస్తూ, మరి వారు చేసిన సేవలు మాటలలో చెప్పుదామంటే ఇప్పుడు వస్తారు. ఎందుకంటే అలాంటి సేవ చేసి వాళ్ళు పెద్దలు మధ్యలో మనం లేకపోవడం మన దురదృష్టకరం. నేనైతే ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ మాదిగల పుట్టికి కూడా తండ్రి మా జీవనన్న గారు ఒక ఆటో నడుపుకుంటూ చిన్న క్యాస్ట్లో పుట్టిన కానీ జిల్లా నాయకత్వం అప్పుడు చెప్పిండు. అన్నగారు సొంతం ఖర్చులతోని నన్ను మెట్లెక్కించాడు, గాంధీ భవన్ మెట్లు. సరే, ఎవరు ఏదనుకున్నా వారు చెప్పేదో చెప్తున్నారు కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా జీవన్న గారి నాయకత్వంలో పానం ఉన్నంత వరకు అన్నగారి నాయకత్వంలో పనిచేస్తున్నట్టు తెలియదు. బాబు జగజీవన్ రామ్ గారు కార్మిక శాఖ కానీ ఇతర శాఖలను సమర్థవంతంగా నిర్వహించి భారతదేశం లోపలనే కాకుండా ఇతర దేశాల మన్నను పొందిన నాయకులు బాబు జగజీవన్ రామ్ గారు. వారు ఎమర్జెన్సీ తర్వాత ప్రధానమంత్రిగా అవుతారని చెప్పి జరుగుతున్న ప్రచారం లోపల మొరార్జీ దేశాయ్ గారిని ప్రధానమంత్రిగా చేసడం జరిగింది. మధ్యలో సంక్షోభంలో కూడా చరణ్ సింగ్ గారిని కూడా ప్రధానమంత్రిని చేసినారు తప్ప బాబు జగజీవన్ రామ్ను అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రధానమంత్రి హోదాలు చేయాల్సిన అధికారం ఉన్నప్పటికీ వారిని చేయకుండా ఒక కులమే అడ్డం వచ్చిందని చెప్పి ప్రచారం జరిగిన రోజుల లోపల వారికి ప్రధానమంత్రి అవకాశం కోల్పోవడం జరిగింది. నిజానికి బాబు జగజీవన్ రామ్ గారు భారతదేశ చరిత్రలోనే ఒక ఉన్నతమైన వ్యక్తి. అట్టడుగు వర్గాలు, దళిత వర్గాలు, అప్పుడున్నటువంటి అసమానతలు, అంటరానితనాన్ని రూపుమాపే విధంగా ఎన్నో ఉద్యమాలు చేపట్టి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి ఒక ఉన్నతమైన స్థాయికి చేరి రాజ్యాంగాన్ని రక్షిస్తూ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను బట్టి దృష్ట్యా బడుగు బలహీన వర్గాలకు
బాబు జగజీవన్ రామ్ గారు ఎన్నో సేవలు అందించారు. ఈరోజు రాజ్యాంగం ఒక మనకు దేవుడిచ్చిన వరం. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే బాబు జగజీవన్ రావు గారు దాంట్లో పొందుపరిచిన అంశాలను బట్టి రాజకీయ పరంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం అందించినటువంటి ప్రతి ఒక్క హక్కులను చట్టబద్ధత కల్పించే విషయంలో రాజ్యాంగాన్ని బట్టి ఆయన ఆ సేవలు అందించడం జరిగింది. వాస్తవంగా జగజీవన్ రామ్ గారు వెనుకబడిన తరగతులకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినట్టు చాలా సంస్కరణలు చేసిరని పెద్దలందరూ చెప్తూ ఉంటే విన్నాము. ఎందుకంటే తన వయసులో మాకంటే పెద్దవాడు కాబట్టి తన గురించి ఏది చేసినా కూడా ముఖ్యంగా పేదవాళ్ళను దృష్టిలో పనిచేసే నాయకులు అవసరం. ఎందుకంటే పేదవాళ్ళుగానే ఉంటున్నారు, పెద్దోళ్ళు అయిపోతారు. పేదవాళ్ళను పెద్దోళ్ళని చేసే దిశగా ఆలోచన చేసే ఏ నాయకుడైనా కూడా మనకు చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో బడుగు బలహీన వర్గాలను పట్టించుకునే నాదుడే లేడు. మనం ఈ ఉత్తర తెలంగాణలో చూసినట్టు అటువంటి బాబు జగజీవన్ రామ్ అడుగుజాడలో నడుస్తున్నటువంటి మన జీవనన్న దగ్గర మేమందరం పనిచేయడం మా అదృష్టం. వారు దళితులకు చేయని సేవ లేదు. 50 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా ఉండి 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నారు. 1971లో బంగ్లాదేశ్ విడగొట్టంలో ముఖ్య పాత్ర పోషించిన బాబు జగజీవన్ రామ్ గారు ఎన్నో ఈ దేశానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. హరిత విప్లవం కానివ్వండి, ఆహార భద్రత కానివ్వండి, చాలా ఇలాంటి కార్యక్రమాలు దళితులకు కానీ మైనార్టీలకు కానీ ఎన్నో విధాలుగా పనిచేశారు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడటంలో పార్లమెంట్లో వారు ఎన్నో సంస్కరణలు చేపట్టడం జరిగింది. ఏప్రిల్ 5 అంటే ఏప్రిల్ మాసం రాగానే మహనీయుల జయంతులు వారు పుట్టిన మాసంగా గుర్తించబడుతుంది. మొదటగా జగజీవన్ రావు గారు ఏప్రిల్ 5న ఆయన జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఆయన బీహార్ రాష్ట్రంలో చాందా జిల్లాలో జన్మించడం జరిగింది. ఆయన చదువుకునే విద్యాభ్యాసం ఎక్కడ అంటే బనారస్ విశ్వవిద్యాలయం మరియు కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆయన పట్టభద్రులై మొదటగా ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టి తర్వాత శాసనసభ్యులుగా తర్వాత దేశ రాజకీయాల్లో వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, రక్షణ శాఖ మంత్రి కావచ్చు, మన భారతదేశానికి ఆయన ఒక గొప్ప నాయకుడు. మరి భారతదేశ తొలి మాజీ ఉప ప్రధానిగా ఈ భారతదేశానికి సేవలు అందించినటువంటి పూజ్య బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మరి వారు బీహార్ రాష్ట్రంలోని అత్యంత వెనుకబడినటువంటి వర్గాల్లో పుట్టి మరి వారు ఈ యొక్క దేశానికి మరి అతి చిన్న వయసులోనే 1935లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అనేటువంటి అంటరానితనాన్ని నిర్మూలించాలని ఆ యొక్క సంస్థను నిర్మించడంలో వారు ముందున్నారు. మరి బాబు జగజీవన్ రావు గారు మరి చిన్ననాటి నుంచి అంటరానితనం మీద పోరాడినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన మరి ఈ సంస్కరణలో కూడా ఫస్ట్ టైం తీసుకున్నటువంటి ఉద్యమం ఏంటంటే హరితహారంలో కూడా చట్టబద్ధత తేవాలని చెప్పేసి మరి ఆనాడు ఈ కార్యక్రమంలో కూడా యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరి ఈ యొక్క హరిత విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత బాబు జగజీవన్ రావు గారిది. మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మరి అందులో ఉన్నటువంటి అంశాలను ప్రతి ఒక్క ఫలాల్ని మరి ఆయన అంబేద్కర్ గారికి వెన్నంటూ ఉంటూ అతను చేసినటువంటి సంస్కరణకు తోడుండి మరి ఆనాడు ఉప ప్రధానిగా కూడా చేసినటువంటి ఘనత కూడా బాబు జగజీవన్ రావు దక్కుతుంది. వాస్తవంగా ఈ దేశ స్వాతంత్రం కొరకు ఆనాడు మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఒక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర సమర యోధుడిగా వీళ్ళ కీర్తి వహించడమే కాకుండా స్వాతంత్రానికి ముందుగానే అప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వారు మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ తదుపరి దేశ స్వాతంత్రానంతరం ఏదైతుందో వచ్చే దేశంలో వారు నిర్వహించిన శాఖలు వచ్చే ఏ మంత్రి గారు కూడా నిర్వహించి ఉండరు కేంద్రంలో.
బహుముఖ ప్రజ్ఞశాలి. ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు వ్యవసాయ రంగంలో దేశాన్ని హరితహారం దిశగా మరి ముందుకు తీసుకుపోవడమే కానీ ఆహార భద్రత వాస్తవంగా ఈ సివిల్ సప్లైస్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే కానీ పేదవాడికి పట్టాడు అన్నం కల్పింప చేయాలన్నటువంటి ఆలోచన రూపొందింపజేసింది బాబు జగజీవన్ రామ్ గారి యొక్క మదిలో నుండి వచ్చిందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇలా రైల్వే శాఖే కానీ కార్మిక శాఖే కానీ ఇలా ముఖ్యంగా దేశ భద్రత అనేది ప్రధానం అని చెప్పంటున్నాను. ఆ దేశ భద్రత రక్షణ శాఖ నిర్వహణలో ఏదైతుందో ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్ననాడు వారు పాకిస్తాన్పై జరిగిన యుద్ధంలో ఏదైతుందో భారతదేశం విజయ కేతనం ఎగరవేసి బంగ్లాదేశ్కు మరొక స్వతంత్ర రాజ్యంగా గుర్తింప చేయటం మరి ఆ కీర్తి ఏదైతుందో బాబు జగజీవన్ రామ్ గారికి దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. మరి గొప్ప ప్రజాస్వామ్యవాది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు దేశంలో ఇవాళ ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఏదైతుందో వారి మంత్రివర్గంలో ఉండి కూడా వారి మంత్రివర్గానికి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి మరి అలాంటి జనతా పార్టీతో ఒప్పందంలో భాగంగా ఏదైతుందో మరి 1977 ఎన్నికల్లో పోటీ చేయటం. వాస్తవంగా బాబు జగజీవన్ రామ్ గారు సీనియర్ మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించినటువంటి అనుభవంతో ప్రధానమంత్రి కావాల్సిన వారు అయి ఉండి కూడా వారికి అవకాశం లభించకపోవటం, దానికి తోడు ఏదైతుందో జనతా చీలిక దశలో వీళ్ళ లోక్దల్ అభ్యర్థిగా చౌదరి చరణ్ సింగ్ గారు భారత ప్రధానిగా ఏదైతుందో లోక్సభలో మరి విశ్వాస పరీక్షలో మరి నెగ్గలేకపోయాడు. చౌదరి చరణ్ సింగ్ గారు రాజీనామా చేసిన దరిమిలా ఏదైతుందో మరి భారత రాష్ట్రపతితోని తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జనతా పార్టీ అధినేతగా బాబు జగజీవన్ రామ్ గారికి పిలుపునియవలసి ఉండే. మరి అటువంటి ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని ఏదైతుందో అక్కడ కేవలం పెట్టుబడిదారులు ఉన్నత వర్గాలు ఏదైతే కుట్రపూరితంగా బాబు జగజీవన్ రామ్ గారికి లభించాల్సినటువంటి అవకాశాన్ని వారికి కల్పించలేకపోవటం నిజంగా నేను దురదృష్టకరమైన ఒక సంఘటనగా నేను పేర్కొంటున్నాను. వల్ల నిజంగా నేను ఒక అదృష్టవంతులు భావిస్తాను చెప్పంటాను. ఇక్కడ చాలా వరకు మిత్రులు తెలియకపోవచ్చు, నేను జగజీవన్ రామ్ గారి నాయకత్వంలో ఏదైతుందో వారి ఆధ్వర్యంలో జనతా పార్టీలో పనిచేసినటువంటి ఒక అనుభవం నాకుందని చెప్పండి. ఎప్పుడైతే జనతా పార్టీ కీలక సమయంలో ఒకవైపు భారతీయ జనతా పార్టీ, ఇంకోవైపు లోక్దల్, ఇంకోవైపు ఏదైతే జనతా పార్టీ, 3 రాజకీయ పార్టీలు అవతరించడం జరిగింది. అప్పుడు ఏదైతుందో జనతా పార్టీ 77 సమయం నుండి అందులో చురుగ్గా పాల్గొన్నటువంటి వాడిని ఈ చీలిక సమయంలో ఏదైతుందో నేను జనతా పార్టీలో కొనసాగే విధంగా బాబు జగజీవన్ రామ్ గారి యొక్క సారథ్యంలో వారి నాయకత్వంలో పనిచేసేటువంటి ఒక అవకాశం మరి భాగ్యం నాకు లభించడం, ఒక ప్రజాస్వామ్యవాదిగా ఏదైతుందో వీళ్ళ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ ఒక ప్రధానంగా చెప్పంటూ నేను దాన్ని నా బాధ్యతగా భావించే విధంగా నేను నా కర్తవ్యం ప్రజా జీవితాన్ని కొనసాగింప చేయడానికి జగజీవన్ రామ్ గారు నాకు ఆదర్శమూర్తి అని చెప్పని నేను ఈనాడు ఈ సందర్భంగా నేను పేర్కొంటున్నాను చెప్పంటూ నేను ప్రజా జీవితంలో ఉన్నంత కాలం చెప్పంటున్నా. నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు గడిచిపోయింది. నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు గడిచిపోయింది. నా జీవితం చివరి అంకం వరకు ఏదైతుందో వీళ్ళ మహనీయులను ఆదర్శంగా తీసుకుంటూ ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినట్టుగా రాజ్యాంగ ఫలాలను వారికి హక్కుగా అందింపచేయటం, ఏ నిమ్న వర్గాలకు ఏదైతుందో ఆ మహనీయుడు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ ఫలాలను కల్పింపజేయడానికి వారి జీవితకాలం కృషి చేసినట్టుగా బాబు జగజీవన్ రామ్ గారిని ఆదర్శంగా తీసుకుంటే ఏదైతుందో మరి ఆలోచన విధానానికి అనుగుణంగా నేను పనిచేయటం, దాన్ని మీరందరూ కూడా నాకు సహచర్యలు మరి తోడు నిలుస్తున్నందుకు నేను ప్రత్యేకించి మీ అందరికీ ఏదైతుందో నేను ధన్యవాదాలు చెప్తాను.